హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నర్స్ కబోర్డ్. సైడ్ ఆఫ్ ద స్క్వేర్ 10% ఇంక్రీజ్ అయితే ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది అని అడుగుతున్నారు. ఇలాంటి మోడల్ క్వశ్చన్స్కి కూడా మనం నెట్ చేంజ్ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది రెక్టాంగిల్ అనుకోండి, ఎక్స్ ప్లేస్లో లెంత్ పర్సంటేజ్, వై ప్లేస్లో బ్రెత్ పర్సంటేజ్ తీసుకుంటాం. కానీ ఇక్కడ ఇచ్చింది స్క్వేర్. స్క్వేర్లో లెంత్ బ్రెడ్త్ ఈక్వల్గా ఉంటాయి. లెంత్ ఈక్వల్ టు బ్రెడ్త్, ఈ రెండు ఈక్వల్ టు సైడ్. ఇప్పుడు సైడ్ 10 ఇచ్చారనుకోండి, లెంత్ 10, బ్రెడ్త్ కూడా 10 ఉంటుంది. సో ఇక్కడ లెంత్ ఈక్వల్ టు సైడ్, బ్రెడ్త్ ఈక్వల్ టు సైడ్. సో ఇక్కడ మనం ఎక్స్ ప్లేస్లోని సైడ్ వాల్యూ తీసుకుంటాం, వై ప్లేస్లో కూడా సైడ్ వాల్యూ తీసుకుంటాం. ఓకేనా? రెక్టాంగిల్లో ఎక్స్లో లెంత్ తీసుకున్నారనుకోండి, వైలో బ్రెత్ తీసుకుంటాం. ఒకవేళ ఎక్స్లో బ్రెత్ తీసుకున్నాం అనుకోండి, వైలో లెంత్ తీసుకుంటాం. ఎలానే తీసుకోవచ్చు. ఇక్కడ సైడ్ ఇంక్రీజ్డ్ బై 10% అంటున్నారు కాబట్టి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో కూడా మనం 10 తీసుకుంటాం. ఇంక్రీజ్ అంటున్నారు కాబట్టి +10 తీసుకుంటాం. 10 + 10 + 10 × 10 / 100. జీరోస్ క్యాన్సిల్. ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 20 వస్తుంది. 20 + 1 21%. ఇది +21 కాబట్టి 21% ఇంక్రీజ్. సో సైడ్ ఆఫ్ ద స్క్వేర్ 10% ఇంక్రీజ్ అయితే ఏరియా ఆఫ్ ద స్క్వేర్ 21% ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ సైడ్ 20% ఇంక్రీజ్ అయితే 20 + 20 + 20 × 20 / 100 వస్తుంది. జీరోస్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడేమో 40 వస్తుంది. 40 + 4 44% వస్తుంది. ఒకవేళ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ హ్యాస్ డిక్రీజ్డ్ బై 10% అని ఇచ్చారనుకోండి, దెన్ ద ఏరియా విల్ డిక్రీజ్ బై వాట్ పర్సంటేజ్? ఇలా అడిగారనుకోండి, అప్పుడు మనం ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో కూడా 10 తీసుకుంటాం. కానీ ఈసారి సైడ్ డిక్రీజ్ బై 10% అంటున్నారు. సో మనం -10 తీసుకుంటాం. సో ఎక్స్ ప్లేస్లో -10, వై ప్లేస్లో కూడా -10 ప్లస్ -10 × -10 / 100. ఇక్కడ ప్లస్ అయిపోతున్నాయి, జీరోస్ క్యాన్సిల్. ఇక్కడేమో 1 వస్తుంది, ఇక్కడేమో -20 వస్తుంది. -20 + 1 -19. ఇది పర్సంటేజ్. ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి 19% డిక్రీజ్. సో సైడ్ ఆఫ్ ద స్క్వేర్ డిక్రీజ్డ్ బై 10% అయితే ఏరియా డిక్రీజ్ బై 19%. ఇవే క్వశ్చన్స్ జనరల్ మెథడ్లో చూద్దాం ఒకసారి. జనరల్ మెథడ్ కూడా నేర్చుకుంటే మంచిది. మనం సైడ్ ఆఫ్ ద స్క్వేర్ S అనుకుంటే ఏరియా ఆఫ్ ద స్క్వేర్ S × S అవుతుంది. ఓకే, ఇనీషియల్గా సైడ్ 10 తీసుకుందాం. అప్పుడు ఏరియా ఏమవుతుంది? 10 × 10 అవుతుంది. 10 × 10 100 వస్తుంది ఏరియా. సైడ్ 10% ఇంక్రీజ్ అవుతుందంట. 10లో 10% 1, 10 + 1 11. అంటే ఫైనల్గా సైడ్ 11 అవుతుంది. ఇనీషియల్గా సైడ్ 10 ఉండేది, 10% ఇంక్రీజ్ అయితే ఫైనల్గా సైడ్ 11 అయింది. సో సైడ్ 11 తీసుకుంటే ఏరియా 11 × 11 అవుతుంది. అంటే 11 × 11 121 అవుతుంది ఏరియా. ఇనీషియల్గా 100 ఉండేది ఏరియా, ఇప్పుడు ఫైనల్గా 121 అయింది. అంటే ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది ఏరియా? 21% ఇంక్రీజ్ అయింది. చూడండి, సేమ్ ఆన్సర్ వచ్చింది. 21%, 21%. ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనం ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్నాం. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ బై ఇనీషియల్ వాల్యూ × 100. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 21. ఎక్కడి నుంచి ఇంక్రీజ్ అయింది? 100 నుంచి 121 అయింది. అంటే 100 నుంచి ఇంక్రీజ్ అయింది. సో ఇనీషియల్ వాల్యూ 100 × 100. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో 21%. మీకు ఒక చిన్న టిప్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. 100 నుంచి 166 అయింది అనుకోండి, 66% ఇంక్రీజ్. 100 నుంచి 144 అయింది అనుకోండి, 44% ఇంక్రీజ్. ఎందుకంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 66 వస్తుంది. ఇనిషియల్ వాల్యూ 100, మళ్ళీ × 100 చేస్తాం. ఎలాగో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఇంకా ఫైనల్గా మళ్ళీ ఇదే మిగులుతుంది మనకి. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్సే మనకు పర్సంటేజ్ అవుతుంది. ఇంకా అంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందని వస్తుంది. ఇక్కడ కూడా ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 44, ఇనిషియల్ వాల్యూ 100, × 100 చేస్తాం. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ 44 మిగులుతుంది. సో మనం ఇంత క్యాలిక్యులేషన్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. 100 నుంచి 121 అయితే 21% ఇంక్రీజ్. ఓకే, అలాగే 100 నుంచి 95 అయింది అనుకోండి, 5% డిక్రీజ్. అలాగే 100 నుంచి 89 అయింది అనుకోండి, 11% డిక్రీజ్. ఎందుకంటే ఇక్కడ డిఫరెన్స్ ఏమో 5 వస్తుంది. ఇనీషియల్ వాల్యూ 100, అంటే 100 నుంచి 95 అయింది. సో ఇనీషియల్లో 100 ఉండేది, 95 అయింది. సో ఇనీషియల్ వాల్యూ 100 × 100. ఈ 100 క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకు ఫైనల్గా 5 వస్తుంది. 5% డిక్రీజ్. 100 నుంచి 95 అయింది, అంటే డిక్రీజ్ అయింది కదా. సో 5% డిక్రీజ్. సో ఇక్కడ కూడా డిఫరెన్స్ ఏమో 11 వస్తుంది. ఇనీషియల్ వాల్యూ 100 × 100 చేస్తాం, ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. సో డిఫరెన్సే మనకి పర్సంటేజ్గా వస్తుంది. సో మనం ఇంత క్యాలిక్యులేషన్ చేయక లేకుండా
ఇక్కడే చూసి చెప్పేస్తాం. ఒకవేళ 100 నుంచి 75 అయిందనుకోండి 25% డిక్రీజ్. ఓకే, ఈ కాన్సెప్ట్స్ మనకు చాలా ప్లేసెస్లో యూజ్ అవుతాయి. సో బాగా గుర్తుపెట్టుకోండి. కొంచెమంది ఈ ఒక మెథడే నేర్చుకుంటాను అని అనుకోవచ్చు, కానీ ఈ మెథడ్లో ఒక్కొక్కసారి క్యాలిక్యులేషన్ డిఫికల్ట్ అవుతుంది. ఒక నెంబర్ తీసుకుందాం. సైడ్ ఆఫ్ స్క్వేర్ 15% ఇంక్రీజ్ అవుతుంది. ఏరియా ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుందని అడిగారు. సైడ్ ఇనీషియల్గా 10 ఉందనుకుంటే ఏరియా 10 × 10 100 అవుతుంది. తర్వాత సైడ్ 15% ఇంక్రీజ్ అవుతుంది. 10% 1, 5% అంటే 0.5 వస్తుంది. 1 + 0.5 1.5. సో టోటల్గా 1.5 ఇంక్రీజ్ అవుతుంది. 10 + 1.5 11.5 వస్తుంది. ఇప్పుడు కొత్త ఏరియా 11.5 × 11.5 వస్తుంది. ఇప్పుడు చూడండి, 11.5 × 11.5 క్యాలిక్యులేట్ చేయాలి. సో క్యాలిక్యులేషన్ కొంచెం కష్టం అవుతుంది అనమాట. ఇప్పుడు అదే మనం ఈ మెథడ్ తీసుకుంటే x ప్లేస్లో 15, y ప్లేస్లో 15 తీసుకుంటాం. ఇంక్రీజ్ కాబట్టి +15 ప్లస్ 15 × 15/100. 15² 225 /100 చేస్తే 2.25 వస్తుంది. ఇక్కడేమో 30 వస్తుంది. 30 + 2.25 32.25% ఇంక్రీజ్ అయిపోయింది. ఇది 115² కాబట్టి బేస్ మెథడ్ యూజ్ చేసి ఈజీగానే క్యాలిక్యులేట్ చేయొచ్చు. 115² 100 కంటే 15 ఎక్కువ ఉంది. 15² 225. 225లో 25 రాసుకుంటాం. 2 క్యారీ. 115కి 15 యాడ్ చేస్తే 130. క్యారీలో 2 యాడ్ చేస్తే 132. సో 115² 132 25. ఇక్కడ 2 డిజిట్స్ ముందు పాయింట్ ఉంది. సో పాయింట్ ఇక్కడ వస్తుంది. సో 11.5 × 11.5 చేస్తే 132.25 వస్తుంది. 132.25. ఈ మెథడ్ డీటెయిల్గా కావాలనుకుంటే స్పీడ్ మ్యాథ్స్ ప్లేలిస్ట్లో ఉంది. ఇక్కడ చూడండి, ఇనీషియల్గా 100 ఉండే ఏరియా ఫైనల్గా 132.25 అయింది. సో ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది? 32.25% ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, మనకు సేమ్ ఆన్సర్ వచ్చింది. కానీ ఎలా క్యాలిక్యులేషన్ కొంచెం ఈజీ, ఎలా కొంచెం కష్టం. మరి ఈ మెథడ్ సరిపోతుంది కదా, మరి ఈ జనరల్ మెథడ్ ఎందుకు అని అంటే ఒక్కొక్కసారి ఈ జనరల్ మెథడ్ యూజ్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఏరియా 21% ఇంక్రీజ్ అవుతుందంట. సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది అని అడిగారు. అప్పుడు ఎలా చేస్తాం? ఒకసారి ఈ ఫార్ములా అప్లై చేసి ఏం వస్తుందో చూద్దాం. ఇంక్రీజ్ కాబట్టి +21, ఇది 21² 441 /100 చేస్తే 4.41 వస్తుంది. ఇక్కడికేమో 42 వస్తుంది. ఈ 2 యాడ్ చేస్తే 46.41% వస్తుంది. ఏరియా 21% ఇంక్రీజ్ అయితే సైడ్ 46.41% ఇంక్రీజ్ అవుతుందని వచ్చింది. కానీ ఇది తప్పు, ఎందుకంటే మనం ఇప్పుడే చేసాం. సైడ్ 10% ఇంక్రీజ్ అయితే ఏరియా 21% ఇంక్రీజ్ అవుతుందని వచ్చింది. సో ఇక్కడ మనకి సైడ్ 10% ఇంక్రీజ్ అవుతుందని రావాలి, కానీ చూడండి 46.41% వచ్చింది. సో ఇలా అడిగితే ఈ ఫార్ములా మనం అప్లై చేయకూడదు ఇక్కడ. సో ఇలాంటి కేసెస్లో మనం ఈ జనరల్ మెథడ్ యూజ్ చేసుకుంటాం. ఇనీషియల్గా 100 ఉందనుకోండి ఏరియా, ఫైనల్గా 121 అయితే అప్పుడు 21% ఇంక్రీజ్ అవుతున్నట్టు, అంతే కదా. ఇప్పుడు ఏరియా 100 రావాలి. సో ఇక్కడ నేను 10 × 10 తీసుకుంటే ఏరియా 100 వస్తుంది. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా s². సో మనం ఒక స్క్వేర్ వాల్యూ తీసుకోవాలి. సో నేను 10² తీసుకోవాలి ఇక్కడ, అప్పుడే 100 వస్తుంది. ఓకే, సో సైడ్ 10 అనమాట. ఇక్కడ కొత్త ఏరియా 121 11² సో 11 × 11 తీసుకోవాలి నేను ఇక్కడ. సో ఇక్కడ ఇనీషియల్గా సైడ్ 10 ఉంది, అది ఫైనల్గా 11 అయింది, అంటే 10% ఇంక్రీజ్ అవుతుంది. లేకపోతే ఇక్కడ ఫార్ములా వేసుకోండి, 10కి 11కి డిఫరెన్స్ 1, ఇనీషియల్ వాల్యూ 10. సో 10 నుంచి పెరిగింది కాబట్టి ఇనీషియల్ వాల్యూ 10 × 100, 0 0 క్యాన్సిల్. సో 10% ఇంక్రీజ్. ఇక్కడే మనం మైండ్లో క్యాలిక్యులేట్ చేస్తే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. 10లో 10% 1, సో 10 + 1 చేస్తే 11 వస్తుంది. లేదంటే ఫార్ములా యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు మనకు కరెక్ట్గా వచ్చింది. ఏరియా 21% ఇంక్రీజ్ అయితే సైడ్ 10% ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ ఏరియా 44% ఇంక్రీజ్ అయితే సైడ్ 20% ఇంక్రీజ్ అవుతుంది. కావాలంటే మీరు చేసి చూడండి. అంటే ఇక్కడ 10కి 21 వచ్చింది, ఒకవేళ 20 తీసుకుంటే 44 వస్తుంది. అప్పుడు 21కి 10 వస్తుంది, 44కి 20 వస్తుంది. అంటే కొన్ని వాల్యూస్ మనం గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో మనం ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు. ఓకే, లాస్ట్ ఈ క్వశ్చన్ని జనరల్ మెథడ్లో చేద్దాం. సైడ్ 10% డిక్రీజ్, ఏరియా ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్. ఇనీషియల్ సైడ్ 10 తీసుకుంటే ఏరియా 10 × 10 100 వస్తుంది. సైడ్ 10% డిక్రీజ్, 10లో 10% 1, 10 - 1 9 వస్తుంది, అంటే ఫైనల్ సైడ్ 9 వస్తుంది. సో ఏరియా 9 × 9 81 వస్తుంది. 100 ఉండి ఏరియా 81 అయింది, అంటే 19% డిక్రీజ్ అయింది. డిఫరెన్స్ 19/100 × 100 100 క్యాన్సిల్ అయిపోతే 19 వస్తుంది. ఈ క్వశ్చన్ మనం ఇంకోలా కూడా చేయొచ్చు. ఇనీషియల్గా 100% ఉందనుకుంటే 10% ఇంక్రీజ్ అంటున్నారు కాబట్టి 100%లో 10% ఇంక్రీజ్ చేద్దాం.
100%లో 10% 10%. ఇంక్రీజ్ కాబట్టి యాడ్ చేస్తాం 110% వస్తుంది. మళ్ళీ ఇంకొక 10% ఇంక్రీజ్ చేస్తే 110%లో 10% 11%. ఇంక్రీజ్ కాబట్టి యాడ్ చేస్తే 121% ఇక 10% ఇంక్రీజ్ ఏమో లెంత్ కోసం చేసాం, ఇక 10% ఇంక్రీజ్ ఏమో బ్రెత్ కోసం చేసాం. 100% నుంచి 121% అయింది, అంటే 21% ఇంక్రీజ్ అవుతుంది. మనం ఇలా కూడా చేయొచ్చు. ఒకసారి ఫాస్ట్గా చేద్దాం. నెట్ చేంజ్ ఫార్ములా యూస్ చేసి చేసేయచ్చు. సైడ్ 10% ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి x ప్లస్లో y ప్లస్లో +10 తీసుకుంటాం. 10 + 10 + 10 × 10/100. జీరోస్ క్యాన్సిల్, ఇక్కడ 20 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. సో 21% ఇంక్రీజ్.